నెయ్యిలో జరిగినటువంటి కల్తీలు అవశేషాల గురించి సిట్ ఒక నివేదిక ప్రభుత్వానికి పంపింది. ఇందులో రెండు ఉన్నాయి. ఒకటి ఛార్జ్షీట్, రెండవది ప్రభుత్వానికి సపరేట్గా ఒక లేఖ రాసింది, 11 పేజీల లేఖ. అది మీకు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు తిరుమల తిరుపతి దేవస్థానం వారికి భవిష్యత్తులో చేపట్టాల్సినటువంటి రిఫార్మ్ స్ట్రెంగ్తనింగ్ చేసేటువంటి మెకానిజం మీద వాళ్ళకు వచ్చినటువంటి సలహాలు వాటిని ఇవ్వడం జరిగింది. ఛార్జ్షీట్ అనేటువంటిది కోర్టులో ఫైల్ చేయబడింది. కోర్టు అధికారికంగా దాన్ని ఇంతవరకు కాగ్నిజెన్స్లోకి తీసుకున్నట్టు మనకు తెలియరాలేదు. కాగ్నిజెన్స్లోకి తీసుకున్న తర్వాత నంబర్ అయిన తర్వాత మాత్రమే మాకు అధికారికంగా ఛార్జ్షీట్ అనేటువంటిది ప్రభుత్వానికి కానీ అందులో ఉన్నటువంటి కక్షిదారులకు కానీ దొరుకుతుంది. ప్రభుత్వానికి వచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఈరోజు దీంట్లో సెల్ఫ్ కంటైన్డ్ నోట్ ఫర్ ఇనిషియేషన్ ఆఫ్ సూటబుల్ యాక్షన్ యాజ్ డీమ్డ్ ఫిట్ అగైన్స్ట్ ది ఎర్రింగ్ కమిటీ మెంబర్స్ అండ్ సీనియర్ టీటీడీ ఆఫీసర్స్. ఇది Office of the Special Investigation Team constituted under the Honorable Orders of the Supreme Court of India, CBI, కాన్ఫిడెన్షియల్ అనేటువంటిది CBI నుంచి ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి నివేదిక. ఈ నివేదికని ఈరోజు క్యాబినెట్ ముందు పెట్టడం జరిగింది. ఇందులో జరిగినటువంటి సంక్షిప్తంగా, ఇది ఛార్జ్షీట్ అయితే మరీ డీటెయిల్డ్గా ఉంటుంది, సంక్షిప్తంగా జరిగినటువంటి లోటుపాట్లని, ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నటువంటి సమాచారాన్ని కూడా అధికారులు క్యాబినెట్ దృష్టికి తీసుకురావడం జరిగింది. చాలా నివ్వెరబోయేటువంటి విషయాలు. అంటే ఇంత స్థాయికి దిగజారుతారా? ఎస్, నిన్న వాళ్ళే అన్నారు కల్తీ సహజమని ఎక్కడో అన్నారు. ఒకవేళ వాళ్ళ మాట నిజమా కాదా అనేటువంటిది పక్కన పెడితే, శ్రీవారి క్షేత్రంలో ఇంత స్థాయిలో అక్రమాల్ని తెలియక జరిగితే తప్పనొచ్చు, తెలిసి కళ్ళ ముందు జరుగుతూ ఉంటే కూడా మౌనంగా ఉన్నారా, అందులో భాగస్వాములా అనేటువంటిది కూడా అనుమానం వస్తే ఖచ్చితంగా భాగస్వాములు అనే రకంగానే మనకు ఉన్నటువంటి అన్ని ఆధారాలు తేలుతూ ఉన్నాయి. వీళ్ళు ఏం జరిగింది అనేటువంటిది ఒక్కసారి మనం రివ్యూ చేసుకుంటే, ఇది వెలుగులోకి రావడానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ పక్షాలకు సంబంధించినటువంటి సమావేశంలో ఇట్లా అవశేషాలు, జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయి అనేటువంటి ఒక మాటని ప్రస్తావించినప్పుడు దాని మీద సుదీర్ఘంగా చర్చ జరగడం, రాష్ట్ర ప్రభుత్వం రియాక్ట్ అయ్యి సిట్ వేయడం, ఆ తర్వాత సుప్రీంకోర్టు దాంట్లోకి ఇంటర్వ్యూన్ అయిన తర్వాత సిబిఐ నేతృత్వంలో సిట్ వేసింది. సిట్ ఛార్జ్షీట్ ఫస్ట్ వేసింది, మళ్ళీ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ కూడా వేసింది. అయితే ముఖ్యమంత్రి గారు ఏ నేపథ్యంలో దాన్ని మాట్లాడారు అనేటువంటిది మనం మరొక్కసారి స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు ఏదో క్యాజువల్గానో రాజకీయ కోణంలోనో మాట్లాడలేదు. ఆ రోజు ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నటువంటి సమాచారం, ఎన్డీడీబీ CALF రిపోర్ట్, ఇందులో లాస్ట్ పేజ్కి వెళ్తాను ఎందుకంటే కన్క్లూజన్స్ అక్కడే ఉంటాయి కాబట్టి. మీకు ఇవన్నీ కూడా కొన్ని షేర్ చేయడం జరుగుతుంది. ఇందులో వాళ్ళొక టెస్ట్ ఏదో చేశారు గీకి, ఆ టెస్ట్ చేసినప్పుడు ఎస్ వాల్యూస్ ఏంటి అన్నప్పుడు ఆ ఎస్ వాల్యూస్ ఏవో తేడా ఉన్నాయి. ఇట్ ఈస్ ప్యూర్లీ టెక్నికల్, దాన్ని కాసేపు పక్కన పెడితే దీనివల్ల ఈ ఎస్ వాల్యూస్ తేడా ఉండడం మూలాన ఏంటి అంటే వాళ్ళు రాసింది ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఫర్ ఇట్స్ సస్పెక్టెడ్ అడల్టరెంట్స్ యాజ్ పర్ ఐఎస్ఓ ప్రకారం, కోడ్ ప్రకారము ఏవేవి ఇందులో సస్పెక్టెడ్ అడల్టరెంట్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇది మనం ముఖ్యమంత్రి గారు ఏదో చేసిన ఆరోపణ కాదు. ఎన్డీడీబీ ఆ రోజుకు అందుబాటులో ఉన్నటువంటి రిపోర్ట్లో ఏం చెప్పారంటే, సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలియా, రేప్ సీడ్, కాటన్ సీడ్, ఫిష్ ఆయిల్ నంబర్ 1 కాలం. నంబర్ 2 కాలం కోకోనట్ అండ్ పామ్ కెర్నల్ ఫ్యాట్. నంబర్ 3 పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో. నంబర్ 4 లార్డ్. దయచేసి వెనక మాట్లాడే వాళ్ళు బయటికి వెళ్ళి మాట్లాడొచ్చమ్మా. నంబర్ 4 ఇందులో ఫిష్ ఆయిల్ ఉంది, బీఫ్ టాలో ఉంది, లార్డ్ ఉంది. ఇవి సస్పెక్టెడ్ అనేటువంటిది ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్ట్. దీని ఆధారంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాట్లాడారు.
ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు సమాజం నివ్వెరపోయింది. ఏంటి ఇది, ఎందుకనంటే ఆ రోజుకి ల్యాబ్ రిపోర్ట్ ఉంది అనేటువంటిది కూడా బయట పెట్టలేదు. తనకు సమాచారం వచ్చిందని గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. పోనీ ఇదేమన్నా మొదటిసారా అని ఒక్కసారి చూస్తే, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వేసిన ఫస్ట్ 2 పోస్టింగ్స్లో ఒక పోస్టింగు తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా శ్యామలరావు గారిని నియమించడం, ప్రక్షాళనని మొదలుపెట్టు అని చెప్పడం. ఆ ప్రక్షాళన ప్రక్రియలో భాగంగా శాంపుల్స్ పోయినప్పుడు ఇందులోకి వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి వచ్చిన అంశాన్ని దాచాలా, ముఖ్యమంత్రిగా ప్రజల ముందు పెట్టాలా, అదే ఆయన చేశారు. ఇది గతంలో ఏం జరిగింది అనేటువంటి చూస్తే 2022 3/8/2022న సిఎఫ్టిఆర్ఐ అంటే గత ప్రభుత్వ హయాంలో సిఎఫ్టిఆర్ఐ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి సేమ్ శాంపిల్స్ అప్పుడున్నటువంటి ఈఓ గారు పంపించడం జరిగింది. అందులో కూడా ఈ బెటాసిస్టోస్టెరాల్ అనేటువంటిది పాజిటివ్ వచ్చింది అని. అంటే దాదాపు ఇప్పుడు టెస్ట్ రిపోర్ట్లో ఏవైతే అందులో కన్క్లూజన్స్ ఏమి ఇచ్చారనేటువంటిది మనకు తెలీదు. బెటాసిస్టోస్టెరాల్ ఏదైతే ఉందో దాని మీద ఆ రోజు రిపోర్ట్ ఇచ్చింది. 2022లో రిపోర్ట్ ఇస్తే దాన్ని తొక్కిపెట్టి దాన్ని సరిదిద్దేటువంటి చర్యలు తీసుకోకపోగా దాన్ని కొనసాగిస్తూ మరింత విస్తృతపరిచే రకంగా ఆ రోజు ఉన్నటువంటి బోర్డు చైర్మన్ గారు కావచ్చు, కొంతమంది అధికారులు కావచ్చు, అందులో సభ్యులకు పాత్ర ఉంది అనేటువంటిది స్పష్టంగా తేల్చి చెప్పడం జరిగింది. ఎంత మేరకు మీరు ఎట్లా అంటారు బోర్డుని అనేటువంటిది ఒకటి మాట్లాడితే, ఇందులో ఒక కన్క్లూజన్ పేరాకి చదివి వినిపిస్తాను మీకు. కన్క్లూజన్ పేరాలో ఏం చెప్పారు అనంటే, కన్క్లూజన్ పేరాలకు వచ్చే ముందు ఎందుకు బోర్డుని మీరు అనుమానిస్తున్నారు అనంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ రోజు ఉన్నటువంటి పాలకపక్షం బోండా ఉమామహేశ్వరరావు గారు వీళ్ళందరూ కమిటీ సభ్యులుగా నెయ్యి పర్చేజ్ కమిటీలో ప్రొక్యూర్మెంట్ని మనం జాగ్రత్తగా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అప్పటికున్నటువంటి నిబంధనల్ని మరింత కఠినతరం చేశారు. ఏమన్నారు, నెయ్యి కావాలంటే పాలు కావాలి, సో కనీసం మన రిక్వైర్మెంట్ ప్రకారం నెయ్యి కావాలి అని అంటే 4 లక్షల లీటర్ల ప్రొక్యూర్మెంట్ చేసేటువంటి సంస్థ అయ్యి ఉండాలి. దానికి సైంటిఫిక్ క్యాలిక్యులేషన్ ఉంది, 4 లక్షలు ఎందుకు వచ్చారనేది అది చాలా డీటెయిల్డ్గా రిపోర్ట్లో ఉంది. తర్వాత కనీసం 3 సంవత్సరాలు డైరీ యాక్టివిటీలో ఉండాలి అని ఉంది. 250 కోట్ల రూపాయల వల్ల టర్నోవర్ ఉండాలి అనేది పెట్టారు. ఈ 3 నిబంధనల్ని పెడితే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో దాన్ని ఆమోదించింది ధర్మారెడ్డి గారే ఆమోదించారు. ఆ నిబంధనల్ని ధర్మారెడ్డి గారు అండ్ తర్వాత ఉన్నటువంటి ఈవో గారు ఆమోదించిన తర్వాత ఈ టెండర్లు చేయాలి అనుకున్నప్పుడు ఒక టెండర్ జరిగింది. దాని తర్వాత వెంటనే ఒక రిప్రజెంటేషన్ తీసుకున్నారు. ఏమని, ఒక ఆలోచన, కాంపిటీషన్ తక్కువ వస్తుంది, సరళీకృతం చేయండి అని వెంటనే 3 నిబంధనల్లో మార్పు చేశారు. 250 కోట్ల నుంచి 150 కోట్లకి తగ్గించారు. 1 సంవత్సరం ఎక్స్పోజర్ ఉంటే చాలు అని చెప్పారు. అసలు పాలు ప్రొక్యూర్మెంట్ లేనాల్సినటువంటి అవసరం లేకుండా తీసేశారు. పాలు లేకుండా నెయ్యి అనేటువంటిది చేయగలరా అనేటువంటిది సామాన్యులు భక్తులు ఆలోచన చేయాల్సినటువంటి ప్రభుత్వం. ఆ ప్రశ్న, ఇందులో దురుద్దేశం ఉందనుకోవాలా లేదనుకోవాలా మీరు చెప్పండి. నెంబర్ 1, సరళీకృతం చేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ టెండర్లు పిలిచారు. ఆ ప్రక్రియలో భాగంగానే ఎప్పుడైతే సరళీకృతం చేయడం జరిగిందో ఈ అప్పటిదాకా అక్కడికి దరిదాపుల్లోకి రానటువంటి సంస్థలు అన్నీ కూడా వచ్చినాయి. ఏదో బోలే బాబా, ఇంకా చాలా డీటెయిల్డ్గా వెళ్తే ఆ బోలే బాబా సంస్థకి ధర్మారెడ్డి గారి పిఏ వెళ్ళి మీరు టెండర్లో పాల్గొనాలని అంటే మాకు లీటర్కి 25 రూపాయలు ఇవ్వాలి అని చెప్పడం, డిమాండ్ చేయడం, అతను ఇవ్వను అనటంతో సుబ్బారెడ్డి గారి పిఏ చిన్న అప్పన్న డిమాండ్ చేయడం, వాళ్ళకి ఏదో కుదరకపోతే ఇక్కడికి వచ్చి సంస్థలో ఇవన్నీ కూడా స్టేట్మెంట్స్లో వచ్చి అతను వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టించడం జరిగింది. సో అప్పుడు బోలే బాబా ఇంకొక సంస్థ రూపంలో టైఅప్ పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైష్ణవి డైరీస్ అనేటువంటి వాళ్ళని పెట్టుకుని ఈ టెండర్లో పార్టిసిపేట్ చేశారు. అందులో శాంపుళ్ళు బయటకు తీసినప్పుడే
ఇవన్నీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి ఇప్పుడు. ఈ ఈ ఈ శాంపిల్ల సప్లైసు అందులో నుంచే ఇవన్నీ కూడా ఎన్డీడీబీ కాఫ్ రిపోర్ట్ రావడము, తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడడము, సిట్టు వేయడము, సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ కావడము, దాని మీద విచారణ చేయడము, ఇవన్నింటిలో ఏం జరిగింది అనేటువంటి చూస్తే ఆ బోలే బాబా సంస్థని విచారణ చేసినప్పుడు సరే అది మీకు ఇన్ ది కోర్స్ ఆఫ్ ఛార్జ్ షీట్లో మనకి ఇంకా వివరాలు తెలుస్తాయి. ఇప్పటిదాకా మనకు వీళ్ళు చెప్పడం ఏంటంటే ఈ డైల్యూషన్ ఏదైతే చేశారో ఈ డైల్యూషన్ చేయడం కూడా 5 నెలల్లోనే చేశారు. 5 నెలల క్రితం మనం దీన్ని కఠినంగా ఉండాలి, మంచి క్వాలిటీ రావాలి అని ఇచ్చినటువంటి సంతకం పెట్టిన అధికారే 5 నెలల్లోనే వంటిన్నింటినీ డైల్యూట్ చేశారు.